దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల తెగింపును తెరకెక్కిస్తూ మిషన్ 007 సినిమా త్వరలో మన ముందుకు రాబోతుంది. 14 ఏళ్ల క్రితం జరిగిన ఒక యథార్థ గాథతో విశాఖకు చెందిన వర్ధమాన నటుడు భరత్ చౌదరి ముందుకు వచ్చారు. ఆర్మర్డ్ వెటరన్స్ డే రోజు మాజీ సైనికులతో సినిమా పోస్టర్ ను ఆవిష్కరింపచేశారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. భారత్ ప్రయత్నం ఏ విధంగా ఉండబోతుంది, మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? ఈరోజు ఆయన మూవీ మన వెటరన్స్ అంటే భారతదేశానికి సేవ చేసిన వ్యక్తులు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు గర్వించేదగ్గగా ఈ సినిమా రిలీజ్ ఉండాలని నేను అతనికి కోరడమైనది. అయితే ఈ ఫిల్ము ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా నేటి యువత దేశం ఏం చేస్తుందా అని ఆలోచిస్తున్నారా కానీ మనం దేశానికి ఏం చేస్తున్నాము అనేది ఆలోచించట్లేదు. ఇప్పుడు భారత్ హీరోగా చేసిన ఈ సినిమా మిషన్ 007 అన్నది దేశాన్ని ఎలా మనం కాపాడుకోవాలి, యువతకి ఏ విధమైనటువంటి సందేశం ఇవ్వాలి, టెర్రరిజంతో మనము ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి, డ్యూరింగ్ టెర్రరిజం మన ఫ్యామిలీస్ని మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, టెర్రరిజాన్ని ఏ విధంగా అంతమొందించాలి, ఇన్ ఫ్యూచర్ ఆల్సో మనకి రాబోయే రోజుల్లో ఎటువంటి ఇలాంటి దుష్ట శక్తులు మన దేశానికి రాకుండా వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి ఇది ఎగ్జాంపుల్గా ఈ ఫిల్మ్ తీయడం జరిగింది. దీనిలో భరత్ ఎంతో కష్టపడి ఎంతోమంది ఆర్టిస్టుల ద్వారా ఈ ఫిల్మ్ సంవత్సరంన్నర పట్టింది ఈ ఫిల్మ్ తీయడానికి. సో నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను భరత్ ఈ సినిమా తీసినందుకు. నేను యాజ్ ఏ వెటరన్, ఐఎమ్ హానరీ లెఫ్టినెంట్, నేవీలో సేవ చేసి నేను రిటైర్ అయ్యాను 31 ఇయర్స్లో. సో ఇలాంటి సినిమాలు ఎంతైనా సరే మన యువతకి అవసరం. ఇది తప్పనిసరిగా చూడాలని నేను యువతని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా దేశం కోసం తమ ప్రాణాలను, కుటుంబాలను త్యాగాలు చేసిన ఎంతోమంది సైనికులకు ఈ సినిమా అంకితం కావాలని. మతాలు వేరైనా దేశం కోసం అందరం ఒక్కటవుతాం రా. అయితే చాలా బాగా చేశారు. అంత అందంగా చేశారంటే ఈ రోజుల్లో అసలు జానర్ ఎన్నుకోవడం చాలా కష్టం. ఏ జానర్ తీసుకోవాలన్నది ఫస్ట్ మనకి డైరెక్టర్గా కావాలి. ఫ్రేమ్ టు ఫ్రేమ్ అదిరిపోయింది. మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఎంకరేజ్ చేయడం కోసం అందరం సినిమాకి వెళ్ళాలి. అదొకటే మనం చేయాల్సిన పని. అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం వేరు, సినిమా చూడడం వేరు. సినిమా బయటికి అందరికీ తెలియాలంటే మనం 10 మందికి చెప్పాలి. సో నా వంతుగా ఈ సినిమాని అందరికీ ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తాము. సినిమా వచ్చిన రోజు ఖచ్చితంగా సినిమాకి వెళ్తాం మేమందరం, ఇది మా ప్రామిస్. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఎక్సలెంట్. మీ యాక్షన్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ గారు చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు మంచి ఫ్రేమ్స్ పెట్టారు. ఎడిటర్ గారు చాలా బాగా ఎడిటింగ్ చేశారు. సినిమాని అందరూ ఎంకరేజ్ చేయండి. ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ని పట్టుకోవడం చాలా కష్టం. సినిమాని నిర్మించిన తర్వాత మనందరం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ వన్స్ అగైన్ మై గాడ్ బ్లెస్ అండ్ గుడ్ లక్. అసలు యాక్చువల్లీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉందండి. మనం ఎంత డబ్బులు ఖర్చు పెడతాం, ఒక 300 రూపాయలు 200 రూపాయలు ఖర్చు పెట్టి ఈ సినిమా చూద్దాం. ఎందుకంటే ఎంతో బడ్జెట్తో తీసిన సినిమాలు ఏమాత్రం కానీ సక్సెస్ఫుల్ అయినప్పుడు వాళ్ళకి ఎంతో ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. ఆర్వివి సత్యనారాయణ గారు ఈ సినిమా కోసం మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఫస్ట్ థింగ్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ద హీరో. రియల్లీ మనం చూడాల్సిన సినిమాలు ఇలాంటి సినిమాలు చూడాలండి. నిజంగా చెప్పాలండి ఈ సినిమాలే చూడాలి. ఎందుకంటే ఒక హీరో, అంటే నాకున్న కొద్ది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఒక హీరో ఆ సినిమాకి సూటబుల్ కాదా అవునా అనేది ఒక్కసారి ఒక క్వశ్చన్ వేసుకోండి. మీరు ఒక మిలిటరీ మ్యాన్గా ఫిట్నెస్గా ఆ బాడీ చూడండి ఎలా ఉందో. ఆ లోపల చూపించారు సినిమాలో. ఎంత కష్టపడి ఉంటే ఉంటుందండి అదే. ఆ బాడీ రావడం మామూలు విషయం కాదు. తపస్సు చేయాలి. 6 ప్యాక్ రావాలంటే, కండలు పెంచాలంటే, గన్ను పట్టుకునే విధానం బట్టి ఆ ట్రైలర్ అదిరిపోయింది నిజంగా. ఎక్సలెంట్. నాకేదో మామూలుగా నేను చాలా సినిమాలు చూస్తున్నాను, ఈ షార్ట్ ఫిల్మ్స్, లోకల్ ఫిల్మ్స్ అన్నీ చూస్తుంటా. కానీ ఈ సినిమా పర్టికులర్గా ఆ టైటిల్కి, ఆ రోల్కి 100% యాప్ట్. నిజంగా రియల్లీ ఇది అతిశయోక్తి కాదు. ఇలాంటి సినిమాల్ని మనం ఎంకరేజ్ చేయాలి. దిస్ ఈజ్ మోస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఒక నైతిక విలువలను పెంచేటువంటి సినిమా.
ప్రజల్లో భావితరాల వాళ్ళకి ఒక సన్మార్గంలో ఉంచడానికి పనికొచ్చే సినిమా. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి నిజంగా. తరపున కంగ్రాచులేషన్స్ తెలియజేయండి. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు వచ్చిన ఫిల్మ్ హీరోస్, కొత్త డైరెక్టర్స్, కొత్త టాలెంట్తో, లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్నారు. వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. మనందరి బాధ్యత ఎంకరేజ్ చేయాలి. తప్పకుండా ఈ సినిమాలు తప్పనిసరిగా చూడాలని నా ఆవేదన. ఈ సినిమా చూస్తుంటే ఖడ్గం సినిమా గుర్తొస్తున్నది. అవునా కదా చెప్పండి. ఎగ్జాక్ట్లీ ఖడ్గం సినిమా గుర్తొస్తున్నది. ఆ బీజిఎం ఏంటండి బాబు, బాబా నిజంగా ఆ బీజిఎం చూస్తూ ఉంటే వారు సీన్స్ అవుతాయండి, ఏవైనా అవి ఒక ఎక్స్ట్రాడినరీ. నిజంగా ఏదో నేను మామూలుగా ట్రైలర్ అంటే ఏదో చిన్న ట్రైలర్ అనుకున్నాను, కానీ ఇట్ ఇస్ వెరీ బిగ్ ఫిల్మ్. అంటే ఒక పెద్ద సినిమా చూస్తున్నట్టుగా ఫీల్ అయ్యాను నేను. ఆ ట్రైలర్ గూస్ బాంబ్స్ అనమాట. యాక్చువల్గా బీజిఎం అయితే మాత్రం నాకు చాలా వచ్చింది. ఆ పాట కూడా బ్రహ్మాండమైన పాట ఉంది, అది సాంగ్ ఎక్సలెంట్. దెన్ కంగ్రాట్స్. తప్పకుండా ఈ థియేటర్లో సినిమా సక్సెస్ అవుతుంది. మన ఆంధ్రాకి వచ్చినటువంటి హీరోస్ అయితేనేంటి, ఇలాంటి వారందరికీ మంచి ఫ్యూచర్ ఉంది. సో మనం అందరం కలిసి ఇలాంటి ఫిల్మ్ని ముందుకు తీసుకెళ్లాలని నా యొక్క ఆవేదన. మనం కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ కాపాడుకుందాం. వాళ్ళకి స్టార్టింగ్లో కాకుండా లాస్ట్ వరకు తీసుకెళ్లాలని నేను మరీ ప్రార్థిస్తున్నాను. అందులో హీరో నిజంగా రియల్గా చేస్తున్నాడా, డూప్ని పెట్టి చేస్తున్నాడా అది చూస్తానండి నిజంగా. దిస్ హీరో హ్యాస్ డన్ ఆల్. రోప్ క్లైంబింగ్ అవ్వచ్చు, ఫైట్స్ గిట్స్ అని అతను ఓన్. ఎక్కడ డూప్ లేరు, మీరు గమనించారో లేదో. వాళ్ళు రియల్ హీరోస్. వాళ్ళు ఎంత కష్టపడ్డాడు, రియల్గా అతను ఏం చేశాడు, అవన్నీ గమనించినట్టయితే దాన్ని ఎంకరేజ్ చేయాలి. సో ఐఎమ్ రియల్లీ ఫాండ్ ఆఫ్ యువర్ ఫిల్మ్. డెఫినెట్లీ యూ విల్ కమ్ అప్, మంచి హిట్ అవుద్ది డెఫినెట్గా. मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा। है अर्ज़ ये दीवाने की जहाँ भोर सुहानी देखी, एक रोज वही मेरी शाम हो। कभी याद करे जो जमाना, माटी पे मर मिट जाना, जिक्र में शामिल मेरा नाम हो। ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा।
हमें जो भी तू चुने, रेशम का हो मधुशाला या कफन सिपाही वाला, ओढ़ेंगे हम जो भी तू बुने। ओ देश मेरे तेरी शान पे सदके, कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा, तू बाग है मेरा मैं तेरा परिंदा। धरती सुनहरी अंबर नीला हो, धरती सुनहरी अंबर नीला, हर मौसम रंगीला, ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा। बोले पपीहा कोयल गाए, बोले पपीहा कोयल गाए, सावन घिर के आए, ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा। गेहूं के खेतों में कंघी जो करे हवाएं, रंग बिरंगी कितनी चुनरियां उड़ उड़ जाएं। पनघट पर पनहारन जब गगरी भरने आए, मधुर मधुर तानों में कहीं बंसी कोई बजाए, लो सुन लो कदम कदम पे है मिल जानी, कदम कदम पे है मिल जानी कोई प्रेम कहानी, ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा। जुगनी दे तागे बग्गे जुगनी उस दे मुंह तो फब्बे जिन्हों